వచ్చినటువంటి మీరు వచ్చిన నేను వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి మా ఉస్మానియా యూనివర్సిటీ అన్నలకు తమ్ముళ్లకు చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ అంటే నాకు గద్దరన్న బిడ్డ మనందరూ తెలుసు. వెన్నెలక్క గారు వచ్చారు. మీ చప్పట్లతోటి వెన్నెలక్కను సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెన్నెలక్క వేదిక మీదకి రావాలి. అదేవిధంగా మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, గద్దరన్నకు అత్యంత దగ్గరైనటువంటి మన అన్న కోట సీనన్నను కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మురళన రండి. అయితే మొదటగా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నాకు మా కాశీం అన్న, మా లక్ష్మణ్ సారు, వరంగల్ సీనన్న, మందాల భాస్కర్ అన్న, సిఎల్ అన్న, మరి సార్ పేరు లక్ష్మణ్ సారు, కాశీం అన్న, మా ప్రాంతం, మా పెద్దోళ్ళు, మా కన్న పెద్దోళ్ళు, వాళ్ళ దారిన చూపినటువంటి బాటలు మేమంతా నడిచాం. ఈరోజు ఇక్కడికి వచ్చి మరి వెన్నెలక్క, సిఎల్ అన్న, సార్ పేరు అన్సారి సార్కు సార్ విన్నా, చాలాసార్లు విన్నావా, మరి వెన్నెలక్క అన్న విద్యార్థి లీడరు, సునీల్ శెట్టి అన్న, సీనన్న, అందరికీ పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు. గద్దరన్న పాట అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. బహుశా 1994 నాది ఎస్ఎస్సి అయిపోయింది. అప్పుడు కాలేజీలో బీజేపీ ఏబీపీ ఉండేది. ఆ ఏబీపీ అచ్చంపేటలో చేసిన కాలేజీ ఫస్ట్ ఇయర్. మాకన్నా సీనియర్ మా అన్న కాశీమన్న. మా అన్న అప్పటికి కవితలు ఇటు రాస్తుండేది. మా ప్రాంతానికి వచ్చేది, అమరావతికి వచ్చేది. మరి మా మామ క్లాస్మేట్స్ వాళ్ళంతా, మా మామ ఉమాశంకర్ అని, రఘుపతి అని చాలామంది ఉండి ఆయన క్లాస్మేట్స్ ఉంటారు. ఉద్యమాలు వనమాలు ఎప్పుడు గద్దరన్నం కలవాలి, ఎప్పుడు పడాలనే ఉండేది. అక్కడ ఆ ప్రాంతంలో జేఎన్ఎం సంజీవ్ అని ఉండేది, పద్మక్క ఉండేది. అప్పుడు స్వర్ణలతో ఒగ్గు కథ చెప్పేది. కొమ్మనపెంట, ఆ ప్రాంతంలో కొమ్మనపెంట, కారంచేడు, మరి అట్లాగే నలుగురు వీరు కథ, ఈ కథలు చెప్పేది. సేమ్ అట్లే పాడాలా, అన్నలాగా పాడాలని చెప్పి, సంజీవ్ అన్నలాగా పాడాలని చెప్పి, దివాకర్ అన్నలాగా పాడాలని చెప్పి, మన డప్పు రమేష్ అన్నలాగా పాడాలని చెప్పి ఉండేది. వాళ్ళ పాటను ఎట్టన పోవాలని చెప్పి 1996 ఆనే వచ్చింది. విద్యార్థి సంఘంలో ఉన్నాం మేము. ఇంకా ఇప్పుడు పని చేస్తున్నాము. బసంత టాస్ మీటింగ్ పోవాలి మీరు వాలంటీర్గా అని చెప్పి పోయారు. నేను దానికి లీడర్ని. నా వెనుక 15 మంది, 20 మంది, 30 మందిని ఎట్లా ఇచ్చి పంపించేశారు. ఇక్కడికి వచ్చినాం, సెంట్రీ కాస్తున్నాం అందరం. గద్దరన్న వచ్చేది ఒకటి తెలియకూడదు. అప్పుడు గద్దరన్న వస్తుందంటే లొల్లి. గద్దరన్న మాయమై ఇంత తెలియదు. గద్దరన్న వచ్చిండు, రాలేదంట. వీరాది జనం, ఆ జనంలో గద్దరన్న వచ్చిండు. గద్దరన్న వచ్చి అప్పుడు భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు కెరుగని జీవనదులురా, అంగట్లో ఉన్నట్లు అల్లున్నట్లో సరి ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమిట్టుందో నాయన. 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు. దున్యవానికే దుక్కు లేదురా, కూరు జనులకే కూడు లేదురా. ఈ పాట వింటే అప్పుడు దుమ్ము. అప్పుడు సిరిమల్లెం, ఓహో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ, నీవు చిరబోయి కూసున్నవెందుకమ్మా, ఎందుకమ్మా. మోకల్ల మట్టుకు ఉరదలో దిగవాడి ఎత్తోలే వెనకకు ఒక్కొక్క అడిగేస్తూ, అయ్యో అడిగేస్తూ లచ్చుమమ్మ. ఇట్లాంటి పాటలు రాని వచ్చే గద్దరన్న మీద కాల్పు జరిగినాయి. అన్నకు అప్పుడు పరిచయం అయినాం, ఉద్యమంలో స్టార్ట్ చేసినాం, పాటలు స్టార్ట్ చేసినాం.
కాల్పులు జరిగాయి. కాల్పు జరిగినప్పుడు యువెత్తున మా అప్పర్ బ్లాక్ నుంచి మేమంతా కలిసి బండ్లు తీసుకొని వచ్చినాం గద్దరన్న కొరకు. ఏడ మీటింగ్ జరిగిన గద్దరన్న మీటింగ్ పోవాలంతేగా ఏమన్నా కానీ. తర్వాత తెలంగాణ ఉద్యమం అన్న పాట, కాశం అన్న పాట వచ్చింది నాకు. అది ఎట్లుంటుందో తెలియదు మాకు. అన్న అయితే రాశాడు, దాన్ని దున్ని దులిపినగా మొత్తం జమిడికి నాదం అని పెట్టిండు. ఇక్కడ అన్న ఉంటాడు గుడిపిల్లలు ఎక్కడ పోయిండు, జమిడికి నాదం గద్దరన్న ముందర వాడాలి పాట. భయం అవుతుంది, పాడరా ఏం కాదు అంటున్నాడు. ఇక పాడినా, అన్న నాకు ఎట్లుంటుందో ట్యూన్ అయితే నేను చేసినా పాడుతానని. కాశం అన్న కూర చెప్పినంట, పాట చేరాల్సిన చోటు జరిగింది నీ పాట హైలైట్ అయితే చూడు, మురళీలోట నల్లమల్ల మురళీలోట అని. గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా. గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా. సమ్మక్క సారక్క ఎత్తిన కత్తి ఎత్తుటి తిలకము, ఒరిగిన వీరుల జ్ఞాపకము, ఒరిగిన వీరుల పడండి, ఒరిగిన వీరుల. ఏ సమ్మక్క సారక్క ఎత్తిన కత్తి ఎత్తుటి తిలకము, ఒరిగిన వీరుల జ్ఞాపకము, ఒరిగిన వీరుల జ్ఞాపకము. ఈ పాట వాడితే 144 సెక్షన్ ఇట్ట ఉన్న స్టేజ్ ఇట్ట ఏది. మట్టి మనిషి బందగి, మట్టి మనిషిని నేను భూమి నొదలానని లాడాయి చేసిండు, బందగి ప్రాణమిచ్చిండు, బందగి ప్రాణమిచ్చిండు, బందగి ప్రాణ. బట్టలు లేకుండా బతుకమ్మలాడిస్తే పల్లె ఏడ్చింది, పళ్ళు పటపట గొరికింది, పళ్ళు పటపట గొరికింది, పళ్ళు పల్లబట గొరికింది. వేప చెట్టులోన కాకి గూటిలోన కళ్ళు తెరిచిన కోయిలా, పాటకు పదును పెట్టింది, పాటకు పదును పెట్టింది, పాటకు పదును పెట్టింది. హరినా కన్నీటిని వాళ్ళు, హరినా కన్నీటిని వాళ్ళు కత్తులు చేసి కానుకిచ్చేవి. గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా. ఇట్లా అన్న పాట 20 వేదికల మీద దంచేది. నన్ను నక్సలైట్ ఇలా ఉండు ఇదని చెప్పి ఎన్కౌంటర్ చేసి చూసి, అప్పుడు మా పురుషోత్తం అని ఉండేది, పేదల లాయర్ ఆయన, పౌరక్కుల పురుషోత్తం. ఎంతమంది తెలిసిందా పౌరక్కుల పురుషోత్తం? పెద్ద మనిషి, ప్రజల కోసం పనిచేసాడు. చెంచు తండాలల్లా గుడిసెలల్లా ఒక బ్యాగ్ వేసుకునేది, హైట్ ఉండేది, వచ్చి తండాలల్లా గుడిసెల 25 రూపాయలకు నాకు బెయిల్ ఇస్తుంది. 25 రూపాయలు, ఓన్లీ 25 రూపాయలు. ఇప్పుడు ఇస్తారు ఎవరైనా లాయర్లు? 1900 బహుశా ఇప్పుడు పోయినాయంటే 2002లో పోయిన కేసులన్నీ 97లో 96, 97 25 రూపాయలకు బెయిల్ ఇచ్చాడు. మామనాడు జైలు అంటే వచ్చి ఏం కాదు మురళి, కొట్టి నెల రోజులు కొట్టింది, ఎన్కౌంటర్ చేయాలి నేను చెప్పి తీసుకుపోయాడు అడిగిన. కానీ పురుషోత్తం అన్న బతికిచ్చింది. పురుషోత్తం అన్న మరి నేను ఒకరోజు గద్దరన్నం కలిసిన, ఈ తమ్ముడు బాగా వాడతాడని చెప్పి పరిచయం చేసి, ఆ కలుసుకం ఈ చనిపోయేటప్పుడు నేనే గద్దరన్నేమడి ఉన్నా. ఏదైనా ప్రోగ్రామ్ అంటే రారా అనేది, ప్రజా ఫ్రంట్ రానే వచ్చింది. ప్రజా ఫ్రంట్లో పాట పాడితే మా లక్ష్మణ్ సార్ ఏం పాడుతున్నావు మురళి ఈ పాట కాశమన్న రాసిండు. ఇక స్టేజ్ని గద్దరిల్లి ప్రజా ఫ్రంట్లో గద్దరన్నమ్మడే ఉన్నా. అన్ని మా మహబూబ్నగర్ జిల్లా మొత్తం మా మధ్యలేట్ అన్న చనిపోయిండు, ఆయన ఎంబడి ఉద్యమాలు చేసుకుంటూ తిరుగుకుంటూ వచ్చిన ఈ పాట. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, నన్ను గన్న తల్లులా తెలుగు తల్లి, నీ పాటనై వస్తున్నానమ్మో, మీ పాదాలకు వందనాలమ్మో. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, నన్ను నీ పాటనై వస్తున్నానమ్మో, మీ
పాదాలకు వందనాలమ్మో చెజ్జల్కు జన్నంటూ జనం పాట పాడుతాను జనం పాట పాడుతాను జనం పాడుతాను రేలా రే రే అంటూ రేలా పాట పాడుతాను రేలా పాట పాడుతాను రేలా పాట నీ పాటల్లో పదమునవుతనా నీ పాదాలకు గజ్జేనవుతనా ఎన్ని పాటలు ఒక బుక్కు తరగని గది ఒక గడి ఇప్పుడు వచ్చినటువంటి మా సారు తెలంగాణ ఈనాటి మన ముఖ్య అతిథులలో ఒకరైనటువంటి పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు వచ్చారు. సాధారణంగా కోదండరామ్ సార్ను వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా గద్దరన్న కొడుకు గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్యమన్న గారు కూడా వచ్చారు. వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సూర్యమన్న ఇక నాకు ఇచ్చిన 5 నిమిషాలు అన్నారు, అది కూడా అయిపోతుంది. ఒకసారి జోహాలు చెప్పుకుందాం. అన్న మీద వేలాది పాటలు వస్తున్నాయి, అందరు వాడండి. ఇది మా గాజుల లక్ష్మీనారాయణ రాసింది పాట. బాలజంగయ్య సార్ అని మా సారు ఉండే, ఆ సారు చనిపోయిన రోజు అందరం పాటలు రాసినాం. ఆ రోజు గద్దరన్న చచ్చిపోయిన రోజే ఆయనది ఆడ ఉన్నది. వర్ధంతి సభకు రాసినటువంటి పాట జోహర్ అని చెప్పుకుంటూ ఇప్పుడే వచ్చినట్టు సూర్యనకు అందరూ పాడబడుతున్నారు. జోహాల్రు జోహాల్రు అందుకో జోహాల్రు 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 అందుకో జోహాల్రు 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 అందుకో జోహాల్రు జోహాల్రు అందుకో జోహాల్రు అమరుడా గద్దరన్న అందుకో జోహాల్రు 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 అందుకో జోహాల్రు 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 అందుకో జోహాల్రు ఇల్లు వదిలినావు పిల్లలు వదిలినావు ఇల్లు వదిలినావు పిల్లలు వదిలినావు బ్యాంకు ఉద్యోగం వదిలి ఎర్ర జెండా నీడాలోన బ్యాంకు ఉద్యోగం వదిలి ఎర్ర జెండా నీడాలోన దండాకారణ్యంలో దండై నిలిసినావు జోహాల్రు జోహాల్రు అందుకో జోహాల్రు 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 అందుకో సారు మన సారు జయరాజ్ సారు సియాసత్ పత్రికతో వెలుగునిచ్చినట్టి సియాసత్ పత్రికతో వెలుగునిచ్చినట్టి గదరన్న ఎంట నువ్వు తోడు నీడ అయ్యి గదరన్న ఎంట నీవు తోడు నీడ ఈ యాడుంటే ఆడా నువ్వు ఎప్పుడెమ్మ ఆడుండి ఎడవుంటే ఆడా నీవు ఎప్పుడెందా గదరన్న మరణ వార్త తెలిసిన వెంటానే గదరన్న మర్త తెలిసిన వెంటానే ఇసుకేస్తని రాని జనములో ఊపిరి ఆగింది జహీరు సారు జైరు హాలి ఖాను సారు జోహాల్రు జైరు హాలి ఖాను సారు జోహాల్రు అందుకో జోహాల్రు అరుణల జోహాల్రు 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 అందుకో జోహాల్రు